బాప్టిసము యోహాను వలె దేవుడు మనల్ని పంపిన చోటికి మనం పోవాలా. పోయి ఏం చేయాలి? దేవుడు నన్ను పంపిస్తుందా? పంపించినప్పుడు దేవుడు నన్ను పంపించిన చోటికి నేను పోయినప్పుడు ఏం కావాలి? నీకు దేవుడు పంపిన చోటికి నా సేవకుడు పోతున్నాడు, దేవుని సేవకుడు పోతున్నాడు నమ్మకం నీకుంటే నువ్వు కూడా ఏం చేస్తావు? నన్ను ఫాలో అవుతావు. ఇప్పుడు అమ్మ వస్తావా అంటే వచ్చే వారం వస్తున్నావు లేదో తెలియదు. ఎందుకు? ఆల్రెడీ మనం ఇప్పుడే ఏమైపోయినావు లోపట, అనగా దూరం ఉంది. అదే నువ్వు ఎక్కడ పెట్టు, అదే హిల్ టాప్ లో పెట్టు, లేదా అడ్డుగుడ్లో పెట్టు, లేదా అటు ఇటు మేము ఉన్న ఇంటికి ఇక్కడున్న ఈ మూలంలో ఎక్కడో పెట్టు. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు తోవ. ఆ నుంచి ఇడికి 40 నిమిషాలు అవుతుంది అనగా కూర్చొని బేజారు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోవాలి. ఇప్పుడు ఏం దొరకవు? ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు. అదే ఎన్ని తిప్పలు వచ్చినాయి, అవునా కదా? అందుకే ఈరోజు ఏం చేయాలి చెప్పాలా? ఏం చేయాలి? దేవుడు పంపిన చోటికి సేవకుడు పోయినప్పుడు ఆ సేవకుని ఏదైతే భారం ఉందో ఆ భారాన్ని పంచుకోవడానికి ఏం కావాలి? విశ్వాసులు కూడా ఏం కావాలి? భారం ఉంటే రా, భారం లేకపోతే నో ప్రాబ్లం. బలవంతం ఏమీ లేదు. బలవంతం పెట్టి ఒకరిని ఏం చేయలేము ముందుకు. భారం అయితే నాకు